ఇలా కడతానమాట. చేప బతికే ఉంది. ఇది బతికి అలా అలా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు అది అట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా తిరుగుతున్నప్పుడు ఆ చేపను తినటానికి వాళ్ళకి చేపలు అయితే వస్తాయి. చెట్లు కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఇలా మధ్యలో బాటిల్ అయితే కట్టాను అనమాట. ఎందుకంటే ఆ తాడు మునిగిపోకూడదు. ఆ తాడు మునిగిపోయిందంటే మాత్రం చేప ఏదో కదులుతున్నట్టుకుంది. అదిగో చేపదిగో, చేప అయితే ఆడబడింది. వాళ్ళకి చేప పడింది. దండన అలా గుంజుతూ ఉంటుంది అనమాట. అదే మనకు గుర్తు. చిన్నదా చేప పెద్దదా చూడాలి. దాన్ని మనం దగ్గరికి పోయి అడావుడిగా తొందరగా తీయకూడదు. అవసరమైతే అది తెంపుకొని పోయిద్ది అనమాట. అంటే మూతికి అలుపు వచ్చింది దానికి. గాలం నోట్లోంచి దిగింది. ఇంకా పోయే ఛాన్స్ లేదు దీనికి. చూసారుగా చేప గాలం ఎలా గుచ్చిందో. నోట్లోంచి దిగింది. దీని పళ్ళు చాలా డేంజరు. అసలు నోట్లో కనుక ఏలు కానీ ఏదైనా పెట్టామంటే మాత్రం అంత సంగతిలో. చూడండి పళ్ళు, నోరు ఎలా తెరిచిందో. కొండ సెలవు కనుక నోరు తెరిచినట్టే తెరిచింది. ఆవంతున మింగేసిద్ది. పెద్ద పెద్ద చేపలను కూడా, గురక చేపలు, చిప్ప చేపలు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చామన్నమాట. చూద్దాం మనకు పడిన గాలాలు. అంటే నిన్న నేను సాయంత్రం పూట గాలాలకి చిన్న చిన్న చేపలు అయితే కుట్టానన్నమాట ఎరగా. ఆ చేపలను తినడానికి ఎక్కువగా వాలగ చేపలు, కొరమేన్లు, పూమేన్లు, అలాగే ఏటి జల్లలు అయితే వస్తూ ఉంటాయి. చూద్దాం మన గాలాలకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధన విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో ఉన్నాం. అంటే ఇది పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది అనమాట. చూద్దాం మన గాలాలకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో లేదో చూడాలి. ఒక్కొక్క గాలం చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోదాం. మీరంతా చూస్తున్నారు నా వెనకున్నదంతా కూడా కృష్ణానది అనమాట. నా ఛానల్లో ఎక్కువగా ఐరన్ బుట్టల్లో పడిన చేపల గురించి, అలాగే వలలో పడిన చేపల గురించి, గాలాల్లో పడిన చేపల గురించి అయితే ఎక్కువగా నా వీడియోలో ఉంటుంది. చూడండి, మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం లేట్ చేయకుండా ఒక్కొక్క గాలం చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇట్లా బారికి ఇది ఇట్లా తాడులాగా కట్టి అక్కడక్కడ ఇలా తాడు కట్టి ఇట్లా గాలానికైతే చిన్న చేపను ఎరగేస్తానమాట. కానీ ఇది చనిపోయింది. అవి బతికి అట్లు ఇట్లు తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద చేపలు వచ్చి దాన్ని తినేసే అవకాశం ఉంటుంది. అప్పుడు గాలానికి చిక్కుకుంటాయి అన్నమాట. చూద్దాం నేను కట్టిన గాలాల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో. తాడు చిన్నగా లాక్కుంటూ ఒక్కొక్క గాలం చూసుకుంటూ వెళ్ళిపోదాం. అక్కడక్కడ ఇలా బాటిల్ కూడా కట్టాను. ఇదిగో ఈ చేప బతికే ఉంది. ఇది ఇలా కడతానమాట. చేప బతికే ఉంది. ఇది బతికి అలా అలా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు అది అట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా తిరుగుతున్నప్పుడు ఆ చేపను తినటానికి వాళ్ళకి చేపలు అయితే వస్తాయి. ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి చెట్లకైతే కట్టాను అక్కడక్కడ. కానీ చెట్లు కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఇలా మధ్యలో బాటిల్ అయితే కట్టాను అనమాట. ఎందుకంటే ఆ తాడు మునిగిపోకూడదు. ఆ తాడు మునిగిపోయిందంటే మాత్రం లోపల కంప ఉంటుంది. ఎక్కువగా కంప ఉందంటే మాత్రం ఇక చేప పడ్డా సరే కంపలోకి వెళ్ళిపోతుంది. కంపలోకి వెళ్ళిపోయి ఇక మనకి చేప దొరకదు. అన్నీ బతికే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని చనిపోయి ఉంటాయి. ఇది కూడా బతికే ఉంది. చూసారుగా ఎలా గుచ్చానో. ఇలా తోక గుచ్చుతానమాట. ఇలా తోక గుచ్చినప్పుడు అది తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పొట్ట మీద లేకపోతే గుండె కాడ, తలకాయ కాడ గుచ్చితే చచ్చిపోకూడదు. అది బతికే ఉండాలి. బతికి తిరుగుతూ ఉండాలి అటు ఇటు. అప్పుడే మనకి చేప పడే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఉంది చేప. ఏం తగిలినట్టుగా కనపడతలా. చూద్దాం. ఇంకా ఇట్లా బారుకుండి ఇట్లా చెట్టల్లో గాలాలు అయితే కట్టాను. చూడాలి.
ఇలా చెట్లకు కట్టాను అనమాట. చెట్లు కట్టి లాంగు ఎక్కడైతే ఉంటుందో లాంగు కాడ ఇదిగా చేశాను. ఇప్పుడేదో చేప ఏదో కదులుతున్నట్టుకుంది. అదిగో చేపదిగో, చేప ఆడబడింది, వాళ్ళకి చేప పడింది. దండన అలా గుంజుతూ ఉంటుంది అనమాట. అదే మనకు గుర్తు. చిన్నదా చేప పెద్దదా చూడాలి. దాన్ని మనం దగ్గరికి పోయి అడావుడిగా తొందరగా తీయకూడదు. అవసరమైతే అది తెంపుకొని పోయిద్ది అనమాట. అంటే మూతికి కొసక కనుక తగులుకొని ఉంటే తెంపుకొని పోయిద్ది. కాసేపు మనం దూరంగానే ఉండి దాన్ని మనం ఆడించాలి. అంటే కాసేపు దాన్ని అటు ఇటు తిప్పాలన్నమాట. మనం ఏం చేసేదేం లేదు. మనం ఇక్కడే కొద్దిగా కొంచెం దూరంలో ఉంటే మనం వస్తున్నాం అని చెప్పేసి ఆ చేప అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు తిరిగి దానికి అలుపు వచ్చిద్ది అనమాట. అలుపు వచ్చి ఇక సైలెంట్ అయిపోద్ది. అప్పుడు పోయి మనం దాన్ని జాగ్రత్తగా తీసుకోవచ్చు. చేప ఒక రకంగా మరి అంత పెద్ద చేప ఏం కాదు, చిన్నదే. పెద్ద పెద్ద చేపలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది చిన్న చేపే. అలుపు వచ్చింది దానికి. గాలం నోట్లోంచి దిగింది. ఇంకా పోయే ఛాన్స్ లేదు దీనికి. చూసారుగా చేప గాలం ఎలా గుచ్చిందో. నోట్లోంచి దిగింది. ఇలా పడతాయి అన్నమాట వాలిగలు. పెద్ద పెద్ద వాలిగలు పడతాయి. ఇది ఇలాంటిదే కాదు, ఇలాంటి ఇంకా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. కృష్ణానదిలో పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి. ఇవన్నీ పిల్ల చేపలని చెప్పొచ్చు. పెద్ద పెద్ద చేపలే ఉన్నాయన్నమాట. చూద్దాం, దీన్ని అయితే ఎత్తేద్దాం. అలుపు వచ్చింది దీనికి, ఇంక లాగలేకపోతుంది. దీనికి అలుపు వచ్చింది. చూడండి ఎలా గుచ్చుకుందో దీని నోట్లో. అవతలకి దిగిందా అందున లోపలికి. దీని పళ్ళు చాలా డేంజరు. అసలు నోట్లో కనుక ఏలు కానీ ఏదైనా పెట్టామంటే మాత్రం అంత సంగతిలో. చూడండి పళ్ళు, నోరు ఎలా తెరిచిందో. కొండ సెలవు కనుక నోరు తెరిచినట్టే తెరిచింది. ఆవంతున మింగేసిద్ది. పెద్ద పెద్ద చేపలను కూడా, గురక చేపలు, చిప్ప చేపలు, ఇట్లాంటి వాటిని మొత్తాన్ని మింగి పార నూకిద్దాం అంటున్నా. అలాంటి చేప ఇది. నోట్లోకి వేలు కనుక పొరపాటును పెట్టామంటే మాత్రం అంతే సంగతులే. అట్లాంటి సమయంలో ఇట్లాంటి కట్టర్ ఒకటి ఉంటుంది పక్కనే, అతను కటింగ్ చేయటమే. అసలు అవతలకి దిగిపోయింది గాలం. చూసారుగా అవతలకి నోట్లోంచి దిగిపోయింది.
చూడండి ఎలా ఎరకపోయింది లోపల. కాళ్ళ సందులో బట్టి పీకే అవుతున్నా వచ్చింది. చూసారుగా, ఈ గాలమే ఎరక్కపోయిద్ది అనమాట. ఎరక్కపోయే వంతనం ఇదైపోయింది. ఇది చిన్న చేపే కానీ దూకిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని భద్రంగా దాచిపెట్టాలి. పెద్ద చేప అనుకో దూకలేదు, అంత బరువు మీద దూకలేదు. ఇది చిన్న చేప ఎగిరిపోయే అవకాశం ఉంటుంది, ఎగిరిపోద్ది. ఓకే, చూద్దాం ఇంకా చేపలు ఏమన్నా పడ్డాయా లేదా అనేది. ఇట్లా ఒక్కొక్క దండ ఒక్కొక్క గాలం చూసుకుంటూ మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కోసారి చేపలు పడ్డా కానీ దగ్గరకు పోయిన దాకా కూడా కదిలాడవు అసలు, సడన్గా కదులుతాయి అన్నమాట అప్పుడప్పుడు. ఓకే, కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా కృష్ణానదిలో ఎక్కువగా ఐరన్ బుట్టలు అయితే పెడుతూ ఉంటాను అనమాట. అయితే కృష్ణానదిలో నీళ్లు తగ్గిపోవడంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే గాలాలు అయితే కడుతున్నాను. ఐరన్ బుట్టలో నీళ్ళు పెరగగానే ఐరన్ బుట్టలు కడదాం. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట, చాలా చాలా బాగుంటాయి. చూద్దాం. ఈరోజు అయితే నాకు పడిన చేప అయితే ఒక చేపే పడింది, అది కూడా గాలానికి వాలికి చేప పడింది అనమాట. చూపిస్తాను మీకు. అదిగో చూశారు కదా, వాలికి చేప పడింది. నోట్లో ఇదిగో గాలం ఎడైతే గుచ్చుకుంది గాలం తన నోటికి, బతికి ఉంది చేప. నోట్లో కనుక ఏలు పెట్టిమంటే మాత్రం అంతే సంగతిలో. అంతనం చూసారుగా, కొండశిల నోరు ఉన్నట్టుంది, మింగేసిద్దాం అంటున్న చేపలని, చెప్పల్ని, పెద్ద పెద్ద చేపలను కూడా పోయేందుకు లోపల పెట్టేస్తున్నాను అది. ఓకే, చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి, చూడండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం.